साथियों, कांग्रेस पार्टी ने आपको लूटने के लिए एक और नया तरीका निकाला है। अगर कांग्रेस सरकार बनी तो ये लोग इनहेरिटेंस टैक्स लाने की बात कर रहे हैं, यानी आपकी जीवन भर की कमाई, आपने जो बचा करके रखा है, जिंदगी भर मेहनत करके जो कमाया है, और आपकी इच्छा है कि मरने के बाद ये आपकी संपत्ति, आपने जो कमाया है वो आपके संतानों को मिले। लेकिन कांग्रेस ऐसा टैक्स लाने वाली है कि अब आपने जो कमाया है वो पूरा का पूरा आपके बच्चों को नहीं दे सकेंगे। आधे से ज्यादा 55% ये कांग्रेस ने वसूल करने की योजना बना ली है। आपको कांग्रेस के इन खतरनाक इरादों से सावधान रहना है। మిత్రులారా, ఒకవేళ పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మన వారసత్వ ఏదైతే సంపద ఉన్నదో ఆ సంపద నుంచి కొత్త రకం పంత ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నది. అది 55% మన సంపద నుంచి మన పిల్లలకు దక్కకుండా ఇవాళ కాంగ్రెస్ దాన్ని కాజేసడానికి కుట్రలు కుతంత్రాలు పడుతూ ఉన్నది. కాబట్టి ఈ భయానకమైనటువంటి నిర్ణయాల పట్ల మన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లేనట్లయితే మన తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఈ ఆస్తిలో 55% ఈ కాంగ్రెస్ దోచుకునేదానికి ఇవాళ ఏదైతే పన్నాగం పడుతున్నదో మీరందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. पहले बीआरएस ने तेलंगाना को लूटा और अब कांग्रेस वाले लूट रहे हैं। आप देखिए, बीआरएस ने कालेश्वरम प्रोजेक्ट का इतना बड़ा स्कैम किया। जब कांग्रेस विपक्ष में थी तो सरकार बनने के बाद इसकी जांच करने की बातें कर रही थी, लेकिन जैसे ही सरकार बनी कांग्रेस कालेश्वरम स्कैम की फाइलें दबाकर बैठ गई। और जब बीआरएस सत्ता में थी तब उन्होंने कैश फॉर वोट मामले की जांच को आगे नहीं बढ़ने दिया। మిత్రులారా, మొదట ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా దోచుకున్నదో మనందరికీ తెలిసిందే. ఆనాడు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు పేరు మీద జరిగిన కుంభకోణము, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకున్నదో ఆ రోజు మార్చినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైళ్ళన్నీ కూడా తొక్కిపెట్టి ఏ రకంగా ఇవాళ ద్వంద్వ నీతి అవలంబిస్తున్నదో మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా ఇద్దరు కూడా తోడుదొంగలు కాబట్టి ఒకరినొకరు కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. कांग्रेस बीआरएस दोनों अलग नहीं, बल्कि दोनों एक ही करप्शन रैकेट के मेंबर्स हैं। कांग्रेस बीआरएस का ये करप्शन रैकेट कहां तक फैला हुआ है, ये दिल्ली के लीकर स्कैम से भी पता चलता है। दिल्ली में जिस पार्टी ने लीकर स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले और उसी पार्टी से दिल्ली में कांग्रेस का अलायंस है।
इसलिए जब इस कैंप पर कार्रवाई हुई तो करप्शन रैकेट के ये सारे मेंबर एक दूसरे के समर्थन में आ गए। మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదని, తోడు దొంగలని చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఈ ర్యాకెట్ కమిటీలో ఇద్దరు కూడా సభ్యులే. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఒక పార్టీ అవినీతికి పాల్పడితే ఆ పార్టీతో కలిసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మద్యం కుంభకోణంలో పాల్పడ్డదో అటువంటి పార్టీతో ఇవాళ బీఆర్ఎస్ ఆ రకంగా అలయన్స్ లో కొనసాగుతూ ఉంటే, మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆ మధ్య కుంభకోణంలో ఉన్నటువంటి ఆ ఢిల్లీ పార్టీతో అనుబంధంగా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ వేరు కాదనే విషయాన్ని, కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సి నేను కోరుతా ఉన్నాను. बीजेपी किसान कल्याण को प्राथमिकता देती है, लेकिन कांग्रेस हमारे अन्नदाता को भी धोखा देने में पीछे नहीं है। तेलंगाना में कांग्रेस ने सरकार बनने के 100 डेज के भीतर किसानों का कर्ज माफ करने का वादा किया था। वो वादा आज तक पूरा नहीं हुआ। पैडी पर 500 रुपये पर क्विंटल देने का वादा भी इन्होंने किया था। अब ये उस वादे के बारे में भी मुंह पे ताला लगा दिया है, बोलने को तैयार नहीं है। మిత్రులారా, భారతీయ జనతా పార్టీ రైతులను అన్నదాతగా భావిస్తూ వారు భగత్ స్వరూపులుగా ఇవాళ మన ప్రభుత్వం వాళ్ళను కొనియాడుతూ ఉన్నది. కానీ ఇవాళ కాంగ్రెస్ ఏ రకంగా రైతులను మోసం చేస్తా ఉన్నదో తెలంగాణలో మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు రైతుల యొక్క 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ 100 రోజులు పూర్తయిపోయింది. రైతులు ఈ రకంగా మాఫీ చేయకుండా రుణాన్ని మోసం చేస్తున్నారు మనం చూస్తున్నాము. వరి మీద 500 బోనస్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇవాళ 100 రోజులు గడువు అయిపోయింది. ఇవాళ 500 బోనస్ ఇవ్వకుండా ఏ రకంగా ఇవాళ మోసం చేస్తుందో గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. साथियों, कांग्रेस को ताकत गरीब को गरीब बनाए रखने से मिलती है। तेलंगाना के मेरे नौजवान साथियों, आपका प्यार इतना है, आपका उत्साह इतना है, मैं आपके इस प्यार के लिए साथियों, ये आपका उत्साह, आपका प्यार इतना जबरदस्त है कि आज ये डबल आर की नींद उड़ जाएगी। మిత్రులారా, యువకులారా, మీ ఉత్సాహాన్ని ప్రేమను చూస్తూ ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి కనువిప్పు కావాలి. साथियों, कांग्रेस को ताकत गरीब को गरीब बनाए रखने से मिलती है। इसलिए गरीब, दलित, पिछड़ा और आदिवासी हो
या देश की महिलाएं हो, कांग्रेस ने कभी उन्हें आगे बढ़ने नहीं दिया। कांग्रेस राज में नारी शक्ति ने जन्म से लेकर जीवन तक हर जगह तकलीफ उठाई है। बेटी पैदा होती थी तो उसकी पढ़ाई सबसे कठिन चुनौती होती थी। स्कूलों में शौचालय न होने से बेटियों को स्कूल बीच में ही छोड़ना पड़ता था और इसलिए हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान शुरू किया। हर स्कूल में बेटी के लिए अलग टॉयलेट बनवाए। अब बेटियां भी शिक्षा में भी आगे बढ़ रही है। आज पीएम आवास में बनने वाले घर भी मुख्य रूप से महिलाओं के नाम पर ही दिए जा रहे हैं। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదలను పేదవాళ్ళుగానే మార్చడానికి ప్రయత్నం చేశారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడ్డ వర్గాలు, మహిళలు ఏ రకంగా వెనక్కి నెట్టేశారో, నిర్లక్ష్యం చేశారో మీరందరూ చూశారు. కానీ మా ప్రభుత్వము మహిళా శక్తి పేరు మీద, నారీ శక్తి పేరు మీద అబ్బాయిలు చదువుకునేదానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రత్యేకంగా పాఠశాలలో అమ్మాయిలకు టాయిలెట్లు విధిగా నిర్మించి ఏ రకంగా ఆ అమ్మాయిలను ఆ రకంగా శక్తివంతులు చేస్తా ఉన్నామో, ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద పేదలకు నిర్మించే పక్క ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నామంటే మహిళలకు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా మీరు ఇవాళ గమనిస్తా ఉన్నారు. साथियों, कांग्रेस सरकारों में महिलाओं के अधिकार ही खतरे में नहीं पड़े, महिलाओं की सुरक्षा भी खतरे में पड़ी है। महिलाओं की सुरक्षा और वोट बैंक में इन्हें जब चुनना होता है तो ये वोट बैंक चुनते हैं। बीजेपी के लिए महिलाओं की सुरक्षा, महिलाओं का सम्मान ये सर्वोपरि है। कोई भी व्यक्ति चाहे वो कितना भी बड़ा क्यों ना हो, अगर वो महिलाओं के सम्मान के साथ खिलवाड़ करता है तो उसे बख्शा नहीं जाना चाहिए। हमने इन 10 वर्षों में महिला सुरक्षा को लेकर कड़े कानून बनाए हैं। फांसी तक की सजा का कानून हमने बनाया है। अगले 5 वर्षों में हम इसी दिशा में और मजबूती से काम करेंगे। మిత్రులారా, మహిళల అధికారాలే కాదు కాంగ్రెస్ పార్టీ హరించింది, మహిళలకు కూడా రక్షణ లేకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏదైతే పాల్పడ్డదో ఇవాళ మా ప్రభుత్వం ఖచ్చితంగా మహిళల రక్షణ కోసము అవసరమైనటువంటి కొత్త చట్టాలు తీసుకురావడమే కాకుండా మహిళలను గౌరవించకుండా కించపరిచేటువంటి ఏ వ్యక్తులైనా శక్తులైనా ఉరిశిక్ష సైతం విధించేటువంటి ఒక కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇవాళ మహిళలను ఆదరిస్తుంది, గౌరవిస్తుంది మా ప్రభుత్వము.